హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం లాంగ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. తమ్నైల్లో చూసారు కదా, అది ఏంటంటే మనకి లాంగ్ మోడల్లోకి వస్తుంది. పిల్లలకి కొత్తగా అప్పుడప్పుడు సరదాగా శారీస్ కట్టుకుందాము అని అనుకున్న టీనేజ్ పిల్లలకి బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే కనుక ఫ్యాన్సీ శారీస్కి చాలా అందంగా ఉంటుందండి. ప్లెయిన్ శారీస్కి కానీ అలా ఏమన్నా ఫ్యాన్సీ శారీస్ వాడినప్పుడు మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. ఇప్పుడైతే బాగా ట్రెండీలో ఉంది ఈ మోడల్. ఈ ప్రతి మోడల్ కూడా మనం నేర్చుకోవాలి. పిల్లలకైతే కనుక చక్కగా చాలా అందంగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు క్లాత్ ఎలా తీసుకోవాలి అంటే కనుక లైనింగ్ అయితే కనుక మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా 1.5 మీటర్ అన్నది మీకు లైనింగ్ పడుతుందండి. డౌట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పొడవు కావాలనుకున్న వాళ్ళు 1.5 మీటర్ కూడా తీసేసుకోవచ్చు. అలాగే దానిలో ఏమన్నా కటింగ్ చేసుకుంటే కనుక మీరు బ్లౌజ్ పీస్లు 1 మీటర్ తీసుకుంటే సరిపోద్ది. 1 మీటర్ అంటే 1.5 మీటర్ తీసుకోండి. ఇంకెక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది. 1.5 మీటర్ ఎక్కువ తీసుకుంటే మీకు ఇంక డౌట్ అన్నది ఉండదు. సరేనండి, నా దగ్గర అయితే కనుక 75 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, అవి సేమ్ కలర్వి 2 ఉన్నాయి. అవి 2 నేను తీసేసుకున్నాను. సరే, మామూలుగా అయితే ఒక పీసు ఒక బ్లౌజ్ అవుతుంది, కానీ ఎల్బో హ్యాండ్స్కి తగ్గుతుంది అని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాను. అలాగే లైనింగ్ కూడాని నా దగ్గర 1 మీటర్ లైనింగ్లు ఈ బ్రౌన్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి. అందుకని 2 పీసులు నేను ఇక్కడ వాడుతున్నాను. మీరు ఏకండగా తీసుకున్నప్పుడు 1.5 మీటర్ తీసుకోండి. సరేనండి, ఇప్పుడు సైజు చూద్దాం. చెస్ట్ లూజు నేను 38 సైజు బ్లౌజ్కి నేను కటింగ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ బ్లౌజు చెస్ట్ లూజ్ మీద 38 అంటే కనుక 40కి కటింగ్ చేయాలి. ఒక 2 నెంబర్లు ఒక సైజు పెంచుకోవాలి. 36 ఉన్న 38, 38 ఉన్న 40, 40 సైజు ఉన్న 42, 42 సైజు ఉన్న 44, అలా అర్థమైంది కదండి. ఒక 2 నెంబర్లు యాడ్ చేయాలి. అప్పుడే మనకి ఇది కొద్దిగా లూజ్గా, అంటే మనకి బాడీకి పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినట్టుగా పెడితే టైట్ అయిపోద్ది. సరేనండి, నడుం దగ్గరికి మనకి బ్లౌజ్ నడుము ఎంతో అంత తీసుకోవచ్చు. నాకు 32 ఇంచీలు. ఒక ఇంచు మనం కొద్దిగా లూజ్ పెట్టుకున్నా సరే పర్వాలేదు. సరేనండి, ఇంకా ఇక్కడి నుంచి హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి పొడవు ఎంత తీసుకోవాలి, ఫస్ట్ పొడవు చూద్దాం. పొడవు ఎంత తీసుకోవాలంటే భుజం దగ్గర నుంచి ఒకసారి ఇంచీ టేప్ పెట్టుకుని, మీరు మనం పెట్టికోట్ కట్టుకుంటాం చూసారా, కరెక్ట్గా అక్కడ వరకు వస్తే మనకి సరిపోద్ది. సరేనండి, ఇంచీ టేప్ తీసుకుని ఇంచీ టేప్ తీసుకోండి. తీసుకుని భుజం దగ్గర నుంచి చెస్ట్ మీదుగా పెట్టుకుంటూ మనకి పెట్టికోట్ ఎక్కడి వరకు అయితే మీరు కట్టుకున్నారో కరెక్ట్గా అక్కడికి వచ్చేటట్టు మీరు చూసుకోండి. సరేనండి, నేనైతే కనుక 19 ఇంచులకి తీస్తున్నాను. అలాగని చెప్పేసి మరీ ఓవర్గా కిందకి పెట్టేసుకున్నా సరే బాగోదు. సరేనండి, ఇక్కడ పొడవు ఎక్కడి వరకు అయితే మీరు తీసుకున్నారో ఇంచీ టేప్తోని, సరేనండి, అక్కడ లూజ్ ఎంత ఉందనేది తీసుకోండి. మీకు అంతకీ డౌట్ ఉంటే కనుక మీరు చెస్ట్ లూజు ఇది ఎంత అయితే తీసుకున్నారో దానికి 2 ఇంచులు తగ్గించుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇక్కడ నుంచి నేను అంటే ఇప్పుడు ఇక్కడ 38 కాబట్టి నేను హిప్ దగ్గర 36 తీసుకుంటున్నాను. నేను కొలిచానండి, మీరు కొలుచుకొని తీసుకోండి. సరే, నేను ఎంతవరకు అయితే పొడవు కావాలని ఇంచీ టేప్తో పెట్టి చూసారో అక్కడ నడుము లూజ్ ఎంత ఉందన్నది చూసుకోండి. సరేనా, ఇప్పుడు లెంత్ 19 ఇంచీలు అంటే 1 ఇంచు మనం ఖర్చులకి కలుపుకుని 20 ఇంచుల దగ్గరికి మనం పొడవు తీసుకోవాలి. సరేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 20 ఇంచుల దగ్గరికి నేను ఒక మార్కింగ్ చేశాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేశాను. ఇలా ఇప్పుడు 20 ఇంచులు పొడవు కావాలని అనుకున్నప్పుడు లైనింగ్ని 1.5 మీటర్ తీసేసుకున్నారంటే ఎల్బో హ్యాండ్ వరకు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మోడల్స్ కటింగ్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ క్లాతే తీసుకోండి. సరేనా, తర్వాత తగ్గిందంటే సేమ్ మ్యాచింగ్లు మళ్ళీ దొరకవు. అలాగే ఒరిజినల్ పీస్ కూడా మీరు పన్నా ఎక్కువగా ఉంటే 1.5 సరిపోద్ది, లేదనుకుంటే 1.5 తీసేసుకోండి. సరేనండి, ఎందుకంటే లాంగ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎలా పెడతామంటే మనకి బాడీ మెజర్మెంట్స్ రూల్ అయితే కనుక షోల్డర్కి ఆ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు కొలత ఎంత అన్నది చూసుకుంటారు. దానికి సపోజ్ ఇక్కడ 16 ఇంచీలు షోల్డర్ వచ్చిందనుకోండి, 16లో సగం ఎంత, 8 ఇంచీలు. దీనికి 1 ఇంచు తగ్గించి 7.5 ఇంచులకి షోల్డర్ పెట్టుకోవాలి. అంటే మీ షోల్డర్ ఎంత అయితే ఉందో దానికి సగం చేసి ఒక 1 ఇంచు తగ్గించి షోల్డర్ పెట్టుకుంటే
సరిపోద్ది. లేదండి మీకు షోల్డర్ కొలవడం రావటం లేదు అని అనుకున్న వాళ్ళకి చూడండి 34 సైజ్ వరకు, అంటే చెస్ట్ లూజు 34 వరకు 7 ఇంచెస్ పెట్టుకోండి. ఇంకా 36 నుంచి ఇంకా 42 వరకు కూడా 7.5 పెట్టండి, 7.5 ఇంచులు పెట్టండి. ఇంకా అక్కడి నుంచి 44 నుంచి ఇంకా చెస్ట్ లూజ్ ఇంకా ఫుల్ సైజుకి వచ్చేటప్పటికి 8 ఇంచులు షోల్డరు పెట్టేసుకోవాలి. సరేనండి, ఎక్కువగా 7.5 ఇంచులే ఉంటుంది. ఇక్కడ నేను మనకి 40 సైజులోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ 7.5 ఇంచులకి షోల్డర్ ఎంతైతే పెట్టామో సేమ్ చంకదింపు కూడా 7.5 ఇంచుల దగ్గరికి పెట్టాలి. ఇక్కడికి ఇటువైపు కూడా ఇక్కడ 7.5 ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అలా అయితే మీకు వెడల్పు పొడవు కరెక్ట్గా వస్తాయి. సరేనండి, 7.5 ఇంచులకి షోల్డర్ కూడా పెట్టాం. అలాగే ఇక్కడికి కొద్దిగా దూరంగా కూడా మనం ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ ఒక లైన్ మార్క్ చేయండి. మార్క్ చేసి కరెక్ట్గా 1 ఇంచుకి మాత్రమే షేప్ తీసుకోవాలి. సరేనా, ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇలా షేప్ ఇచ్చుకోండి. తర్వాత మనకి ఇది చెస్ట్ లూజు 40 అనుకున్నాం కదా, 40లోని సగం అంటే 4వ వంతు 10 ఇంచీలు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. సరేనా, ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఇక్కడి నుంచి పైనుంచి కరెక్ట్గాని ఒక 14 ఇంచీల దగ్గర చేసి ఇలాగ ఒక లైన్ గీసుకోండి. ఇటువైపు ఇక్కడ గీస్తే ఇలా చాలు. సరేనా, 14 ఇంచుల దగ్గర చేసి ఈ నడుము కొలత పెట్టేసుకోవాలి. ఇక్కడ నడుము మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ నడుము మార్కింగ్ దగ్గరికి నడుములో 4వ వంతుకి 1 ఇంచు కలుపుకునే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి నడుము డాట్స్ అన్నవి వస్తాయి. అంటే 32లోని 4వ వంతు అన్నది 8 ఇంచులు. 8 ఇంచులకి 1 ఇంచు కలుపుకోవాలి. కలుపుకుంటే ఇక్కడికి 9 ఇంచులు. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ లాస్ట్ని హిప్ దగ్గర చేసి మనకి ఈ హిప్ కొలత ఉంది కదా 36 ఇంచులు, ఈ మార్కింగ్ అన్నది తీసుకోవాలి. ఈ 36లోని 4వ వంతు 18, అంటే సగం 18, 18లో సగం 9 ఇంచులు. ఈ 9కి మళ్ళీ 1 ఇంచు కలుపుకొని 10 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటాం కాబట్టి. సరేనా, ఇక్కడ ఈ నడుము కొలతకి 1 ఇంచు మనం డాట్ కోసం కలిపాము. అలాగే ఇక్కడ కూడా నడుము కొలతకి డాటు కలిపాం. క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి తర్వాత మనం ట్రిమ్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు మాత్రం క్లాత్ని తగ్గించకూడదు. అలాగే 2 ఇంచులు ఖర్చులకి. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపితే ఇది మనకి ఫిట్టింగ్ లైన్. ఇదేమో ఖర్చులు, ఈ 2 ఇంచీల ఖర్చులు. సరేనండి, ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి కనీసం ఒక 4.5 ఇంచీల కన్నా మార్కింగ్ చేసుకోండి. సరేనా, ఇది బోట్ నెక్ కాదండి కాబట్టి 4 లేదా 4.5 ఇంచీల వరకు మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. నెక్ అన్నది దూరంగా ఉండే కన్నా కొద్ది దగ్గరగా ఉంటేనే దీనికి బాగుంటుంది. సరేనా, 4 ఇంచుల దగ్గరికి 4 లేదా 4.5 అంతే. చిన్న సైజుల వాళ్ళు ఒక 36, 38 వరకు 4 ఇంచులకి చేసుకోండి. మిగతా వాళ్ళందరూ 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్కి ఫ్రంట్కి కూడా ఒకే రకంగా మీరు నెక్ అన్నది తీసేసుకోవచ్చు. సరేనండి, ఇక్కడి నుంచి ఇలాగా ఒక 3.5 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను. మరీ మెడకి పట్టేసినట్టు కాకుండా కొద్దిగా డౌన్కి వచ్చి తర్వాత మనం ఏదైనా సరే జ్యువెలరీ వేసుకుంటే మనకి అందంగా ఉంటుంది. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా ఈ 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ హుక్కులు వేసుకుందాము అనుకుంటే బ్యాక్ సైడ్ హుక్స్ వేసుకోవచ్చు. ఫ్రంట్ వైపు హుక్కులు కావాలనుకుంటే ఫ్రంట్ వైపు కూడా వేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే బ్యాక్ సైడ్ వేసుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు ఇది ఇలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా చూసారు కదా, నాకు 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఇక్కడ నాకు పొడవు తక్కువ వచ్చింది.
ఇది నాకు ఎల్బో హ్యాండ్కి సరిపోద్ది. సరేనండి, మీరు మాత్రం 1.5 మీటర్ ఏకండ్గా తాన్లో తీసేసుకోండి. నా దగ్గర ఏంటంటే క్లాత్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెందుకు వేస్ట్ చేసుకోవడం అని నేను 2 మీటర్లు 2 పీసులు తీసేసుకున్నాను. సరేనా, ఇప్పుడు ఇంతవరకు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఇలా పెట్టి సేమ్ కటింగ్ చేసేసుకోండి. అంటే కటింగ్ అంటే ఫస్ట్ మార్కింగ్ చేయండి, లోతు కట్ట ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా మళ్ళీ మార్కింగ్ చేసేయండి. ఇలా రౌండ్ అంతా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇలా వేలతో నొక్కిపెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకోండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ ఇలా చూసుకోండి. 7.5 ఇంచులు కరెక్ట్గా చూసారు కదా, సరిపోయింది మనకి. ఇలా ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిసేటట్టుగా ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఒక 3/4 ఇంచ్ అన్నా సరే ఇలా ముందుకు వచ్చేటట్టు మార్కింగ్ చేసి ఈ లైన్కి ఇలా ముందుకు రండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం ఏం తేడా చేయకూడదు. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా వస్తుంది, ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు 1 ఇంచుకి ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. సరేనా, ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు చూసారు కదా ఎంత అందంగా మనకి లోతు అనేది వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా నడుము దగ్గర ఉన్న మార్కింగ్కి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి మనకి ఇది 2 ఇంచీలు, ఇది 2 ఇంచీలు మార్కింగ్లో. సరేనండి, ఇక్కడ నుంచి ఇది ఇలా, ఇక్కడ నుంచి ఇది ఇలా, ఇది 2 ఇంచీలు ఖర్చులు మార్కింగ్ అనమాట. ఇప్పుడు మెడ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ వైపు అంతే. ఇంక ఏమీ కూడా మీరు డాట్స్ కోసమని అదని ఇదని మీరు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా మోడల్ అనమాట. ఇది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా ఈ లోతుకి ఇలా కటింగ్ చేయడమే. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎప్పుడు కూడా ఇలా F1 రాసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే చూసారు కదా పర్ఫెక్ట్గా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర మనం ఇక్కడ అంటే ఈ చంక భాగం దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది మనం డౌన్ చేయాలి. ఎక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఈ మెడ వెడల్పు దగ్గరికి ఇలా క్రాస్గా దీనికి ఇలా తీసుకురావాలి. సరేనండి, ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ ఆర్మ్ రౌండ్ని ఒకసారి ఇలా కొలుచుకోండి. 10.5 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకుని 9.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ కదా, ఇది ఇక్కడికి వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇలా మనం ఎప్పుడూ కూడా ఎల్బో హ్యాండ్స్ ఎలా అయితే తీస్తారో సేమ్ అదే రకంగా తీసేసుకోండి. నాకైతే ఎలాగ క్లాత్ అన్నది నాకు ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ పీస్ అన్నది ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను కదా ఈ లైనింగ్లో, ఇక్కడ నుంచి నాకు ఎలాగ క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ మీద ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్కి అసలు ఎక్కడ జాయింట్లు లేకుండా వచ్చేస్తుంది. సరేనా, 4 మడతలు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ లైన్ ఏమైనా స్ట్రైట్గా లేకపోతే కనుక ట్రిమ్ చేసుకోండి. మనకి నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్ మీకు తెలుసు కదా, సేమ్ అదే రకంగా ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 9.5 ఇంచులకి ఇలాగ ఒక మార్కింగ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ జాయింట్లు లేకుండా చక్కగా ఎల్బో హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు 4 మడతలు వేస్తే ఒకవైపు జాయింట్ వస్తుంది. ఎప్పుడు ఎలా అయితే మీరు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటారో సేమ్ మెథడ్. సరేనండి, నాకైతే 10 ఇంచులు పొడవు కావాలి. దానికి 1 ఇంచు కలుపుకొని 11 ఇంచులకి కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుంటున్నాం. సరేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాం. ఇక్కడ పొడవు మార్కింగ్ ఇలా కలిపేయాలనుకుంటే కలిపేసుకోవచ్చు, ఇలా కలిపేయండి. తర్వాత ఇక్కడ 3.5 ఇంచులు చంకదింపు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచులు ఇలా ఖర్చులకి మార్కింగ్ చేసుకోండి. సరేనండి, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇలా మీకు షేప్ వచ్చేస్తుంది. బ్లౌజ్కి అండ్ మనకి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోండి. నాకైతే కనుక 5.5 ఇంచులు. సరేనా, దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. మీ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతే మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఇది కటింగ్ చేసేస్తే చక్కగా మీకు ఎల్బో హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి.
చూసారు కదా, ఈ బ్లౌజ్ ఎంత సింపుల్గా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ పీస్ దగ్గర ఫోల్డింగ్ చక్కగా ఇది చూసారు కదా ఇలా ఉంది. ఇక్కడ నుంచి నేను కోరంచులు ఇలా నిలువుగా ఇలాగ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుందా లేదా వెడల్పు అన్నది చూసుకుని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి కటింగ్ చేసేసుకోవడమే. ఇది చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ ఫోల్డింగ్ ఇలా పెట్టండి. పర్ఫెక్ట్గా నాకు ఈ లూజ్ కూడా సరిపోయింది. చాలా తక్కువ ముక్కలు అనమాట, 70 సెంటీమీటర్ ముక్కలు అనమాట ఇవి. ఇది చూసారు కదా, ఒక బ్లౌజ్ పీస్ పర్ఫెక్ట్గా ఫ్రంట్కి బ్యాక్కి మాత్రమే వచ్చింది. ఇప్పుడు వేరే బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను. దీనికి ఎల్బో హ్యాండ్స్ అంటే ఇంచుమించులోని 1.5 మీటర్లు అన్నది పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. నేను ఇలా 4 మడతలు ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇదిలా హ్యాండ్ తీసేసుకుంటున్నాను. ఇది చూసారు కదండి, ఈ రకంగా మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లోని మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. స్టిచ్చింగ్ క్లాస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.